అమెరికా ఇరాన్ వార్ హై టెన్షన్ కలిగిస్తోంది. అమెరికా దాడితో ఇరాన్లో నీటి సంక్షోభం మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇరాన్లో కొన్ని లక్షల మంది త్రాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇరాన్లోని డిసాలినేషన్ ప్లాంట్స్పై అమెరికా దాడి చేసింది. హర్మోజ్గాన్ ప్రావిన్స్లోని బుంజీ గ్రామంపై ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడితో త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. వందల గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా వరుసగా దాడులు చేస్తూ రావడం మనం చూస్తున్నాం. ఇరాన్లో జనజీవనం స్తంభింపజేయాలంటూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ ఈ వైమానిక దాడులు కొనసాగుతుండడం మరోవైపు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. మా మౌలిక సదుపాయాల మీద మీరు దాడులు చేస్తే చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తుంది. మేజర్గా నీటి వసతులు ఉండేటువంటి ప్రాంతాల్లో దాడులు చేయడం వల్ల ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే డీసాలినేషన్ ప్లాంట్స్, పైప్ లైన్స్ చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల చాలా పట్టణాలు గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అండ్ అలాగే విద్యుత్ సరఫరా దెబ్బతినడం కూడా దీనికి ఒక కారణంగా మారింది. నీటిని పంపింగ్ చేయడానికి, శుద్ధి చేయడానికి అక్కడ పవర్ అవసరం. సో యుద్ధంలో విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, అక్కడ పవర్ ప్లాంట్స్ దెబ్బతినడం, అలాగే ఆ ట్రాన్స్మిషన్ సిస్టమ్ దెబ్బతినడం మనం చూసాం. దీనివల్ల కూడా ఇక్కడ చాలా తీవ్రంగా నష్టం జరుగుతుంది. ప్రధానంగా వాటర్ క్రైసిస్ పెరగడానికి ఇది ఒక కారణంగా అవుతుంది. మరోవైపు భద్రతా సమస్యల వల్ల ఆనకట్టలు, కాలువలు, పంపింగ్ స్టేషన్లు ఇవన్నీ కూడా నిర్వహణ ఆగిపోయింది. వీటి మెయింటెనెన్స్ పూర్తిగా ఆగిపోవడం, అలాగే వాటికి సంబంధించిన ఏవైనా రిపేర్స్ కానీ, విడిభాగాలు, లేదంటే రిక్వైర్డ్ కెమికల్ ఇంపోర్ట్స్ కూడా పూర్తిగా ఆగిపోయాయి. దీనివల్ల కూడా అక్కడ సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే ప్రాసెస్ కానీ, లేదంటే మురుగు నీటిని మంచినీటిగా మార్చేటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి అక్కడ. సో ఇవి పూర్తిగా ఆగిపోయాయి. అలాగే చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజలు కరువుతో అల్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళకి చాలా తీవ్రమైనటువంటి సమస్య రావడంతో రేషన్ పద్ధతిలో వాటర్ సప్లై కూడా జరుగుతుంది అంటూ తెలుస్తుంది. అంటే ఒక కుటుంబానికి ఒక వారానికి ఇన్ని లీటర్ల చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అక్కడి వాటర్ని చాలా పొదుపుగా వాడుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కనీసం ప్రభుత్వం కూడా రీచ్ అవ్వలేని పరిస్థితులు, ఎంతోమంది ప్రజలు నీటి కొరతతో, ఆ కరువుతో అల్లాడిపోతూ చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ ఇరాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కాదు, ఇంక్లూడింగ్ టెహ్రాన్ సహా మధ్య ఇరాన్లో అనేక ప్రాంతాలు ఈ నీటి కొరతతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇరాన్ ఏడాదికి సుమారుగా చూస్తే 93 to 100 బిలియన్ క్యూబిక్ మీటర్స్, అంటే 93 to 100 ట్రిలియన్ లీటర్స్ని వీళ్ళకి అందుబాటులో ఉంటుంది. అంటే అందులో ఎక్కువ పర్సెంట్ వ్యవసాయానికే పోతుంది, అరౌండ్ 92%. గృహ వినియోగాలకి, త్రాగునీటికి అందులో 6% వాడుతున్నారు, పరిశ్రమలకు ఒక 2% వాడుతున్నారు. అయితే భూగర్భ జలాల నుంచి ఎక్కువగా వీళ్ళు ఎక్వైర్ చేసుకుంటారు, లైక్ బోర్వెల్స్, అలాగే సంప్రదాయ కనాట్లు, వీటి ద్వారానే అరౌండ్ 50 to 60% వరకు వీళ్ళు గ్యాదర్ చేసుకోగలుగుతున్నారు. అలాగే ఉపరితల జలాలు లైక్ నదులు, ఆనకట్టలు, సరస్సుల్లో ఒక 40 to 50% ఉంది. ఈ డీసాలినేషన్ అంటే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేటువంటి పద్ధతి ద్వారా దక్షిణ తీర ప్రాంతాల్లో మేజర్గా ఓవరాల్ పర్సంటేజ్లో 1% అప్రాక్సిమేట్లీ వీళ్ళు, అంటే ఇది ఎక్కువగా డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేస్తున్నారు. సో డ్రింకింగ్ వాటర్లో మెజారిటీ పర్సెంట్ ఇదే అవుతుంది. సో దీన్ని యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా శుద్ధి చేసినటువంటి మురుగు నీరుని కూడా అక్కడ వాడుతూ ఉంటారు. ఇది చాలా మైన్యూట్ పర్సంటేజ్ అయినప్పటికీ కూడా మేజర్గా వ్యవసాయానికి, అలాగే అక్కడ ఇండస్ట్రియల్ పర్పస్కి ఇదే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం కొన్ని ప్రాజెక్ట్స్లో, అలాగే చాలా ప్రాంతాల్లో ఆనకట్టలు తెగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో బోర్స్, గ్రౌండ్ వాటర్ పూర్తిగా లేకపోవడం, సరైన స్థాయిలో లేకపోవడం, వీటన్నిటితో పాటు ఇప్పుడు డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేటువంటి ప్రాజెక్ట్స్ చాలా వరకు డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. వీటి వల్ల అది అండ్ మురుగునీటిని మంచినీటిగా మార్చి వాటిని వ్యవసాయానికి వాడుతూ ఉంటారు. సో మేజర్గా ఎక్కడైతే వ్యవసాయానికి, త్రాగునీటికి ఉపయోగిస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇప్పుడు లక్షల మంది ప్రజలు
కరువుతో అల్లాడుతూ ప్రాణాలు పోయే స్థితికి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు వాటర్ లేక ప్రాణాలు పోతున్నాయి అంటూ కొన్ని నివేదికలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇరాన్కు మేజర్గా పర్షియన్ గల్ఫ్ అలాగే ఒమన్ గల్ఫ్ తీరాలు ఉన్నాయి కాబట్టి ఈ సముద్రం నీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బందార్ అబ్బాస్ అలాగే బుషేర్, చబహర్, కోషిమ్ ప్రాంతాల్లో ఇవి ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. ఈ నీటిని దగ్గరలో ఉన్నటువంటి నగరాలకు, పరిశ్రమలకు, కొంతవరకు మధ్య ఇరాన్కు పైప్ లైన్స్ ద్వారా పంపిస్తూ ఉంటారు. మొత్తం ఆ దేశ అవసరాల్లో డీశాలినేషన్ వాటా చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. అలాగే మురుగునీటి శుద్ధి కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రీసెంట్గానే ఈ వ్యవస్థని వీళ్ళు డెవలప్ చేసినట్లుగా తెలుస్తుంది. మురుగునీటిని మళ్ళీ శుద్ధి చేసి వ్యవసాయం, పరిశ్రమల్లో ఉపయోగించే ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. దీని ద్వారా కూడా కొంతవరకు త్రాగునీటి మీద ఒత్తిడి తగ్గింది వాళ్ళకి. అయితే ఇరాన్కు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటికే వరుస కరువులు ఉన్నాయి. వర్షపాతం తక్కువగా వస్తుంది. 250 మిల్లీమీటర్స్ కంటే తక్కువే నమోదవుతూ వస్తుంది. భూగర్భ జలాలు చాలా ఎక్కువగా వినియోగించేశారు అంటున్నారు. అలాగే వ్యవసాయానికి కూడా చాలా ఎక్కువగా వాటర్ యూజ్ చేశారు. నీటి నిర్వహణలో లోపాలు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేకపోవడం అక్కడ ఉన్నటువంటి వాటర్ బాడీస్ని. ఇటీవల యుద్ధం కారణంగా ఇక వీటన్నిటితో పాటు యుద్ధం కారణంగా ఈ ప్లాంట్స్ ఇవన్నీ దెబ్బతినడం మేజర్గా నష్టానికి కారణంగా కనిపిస్తుంది. మొత్తం మీద అరౌండ్ 90 to 100 BCM వీళ్ళు ఉపయోగిస్తే ఇప్పుడు చాలా తక్కువ మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తుంది. 93 మిలియన్స్ ఉన్నారు జనాభా అక్కడ. అరౌండ్ 9.3 crores జనాభా ఉన్నారు. దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. యుద్ధానికి ముందే అప్పటికే పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. యుద్ధం వల్ల అది మరింత తీవ్రమైనట్లుగా తెలుస్తుంది. మేజర్గా టెహ్రాన్ లాంటి నగరాల్లో రిజర్వాయర్లు చాలా తీవ్రంగా తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి రేషన్ కూడా విధించారు అంటూ చెప్తున్నారు. అంటే లిమిటెడ్ క్వాంటిటీ వాటర్ మాత్రమే సప్లై ఉంటుంది అని. ఫర్ లైక్ ఒక 1 వీక్కి కుటుంబానికి ఇన్ని లీటర్లను ఇస్తామని చెప్పేసి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి ఒక పరిస్థితి రావడంతో ఇరాన్లో ఇప్పుడు ఆందోళన పెరుగుతుంది. ఇరాన్ మరింత అగ్రెసివ్ అవుతుంది. మా ప్రజలకి నీటి కష్టాలను కూడా తీసుకొచ్చారు. కనీసం మంచినీళ్ళు లేక తాగడానికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితికి కారణమైన వాళ్ళని మేము వదిలిపెట్టం. ఖచ్చితంగా మా మౌలిక సదుపాయాల మీద దాడి చేస్తే మీరు మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మేజర్గా ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హయ్యెస్ట్ ఈ క్రైసిస్ 20,000 to 30,000 మెంబర్స్ ఎదుర్కొంటున్నారు. ఓవరాల్గా కొన్ని లక్షల మంది మీద దీని ప్రభావం ఉంటే ఒక 20 నుంచి 30 వేల మంది ఉండేటువంటి ప్రాంతాల్లో, టెహ్రాన్ అండ్ ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఎలా నీటిని అందించాలనేదే అర్థం కాని పరిస్థితి కనపడుతుంది. మేజర్గా ఇప్పుడు కేష్మ్ ద్వీపంలో డీశాలినేషన్ ప్లాంట్ దెబ్బతినడంతో సుమారుగా 30 గ్రామాలు ఈ నీటి సరఫరాకి ప్రభావితమైనట్లుగా కనపడుతుంది. సో ఓవరాల్గా చూస్తే 9.3 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఇరాన్లో సుమారుగా కొన్ని అంచనాల ప్రకారం అరౌండ్ 30 to 50 lakhs ప్రజలు, 30 నుంచి 50 లక్షల మంది ప్రజల వరకు కూడా ఈ నీటి కొరతను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు యుద్ధం వల్ల ఇమ్మీడియట్గా కలిగినటువంటి నష్టం అరౌండ్ 1 నుంచి 2 లక్షల మంది ప్రజలు. అత్యంత తీవ్రమైనటువంటి కరువును ఎదుర్కొంటున్నటువంటి ప్రజల పర్సంటేజ్ చూస్తే, ప్రజల సంఖ్య చూస్తే అప్రాక్సిమేట్లీ 20,000 పీపుల్ ఉన్నారు. అంటే ఆ 20,000 మందికి నీరు అస్సలు లభించడం లేదు. లిటరల్లీ నో వాటర్ ఫర్ దెమ్. సుమారుగా 1 నుంచి 2 లక్షల మంది వరకు ఇప్పుడు యుద్ధం కారణంగా నష్టపోతున్నారు. సో దీనివల్ల ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇరాన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అంతర్గతంగా ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రీ ప్లాన్డ్గా ఈ దాడులు చేసినట్లు కనపడుతుంది. ఆ దేశంలో ఉన్నటువంటి గతంలో ఇజ్రాయెల్ గాజా విషయంలో ఎలాంటి స్ట్రాటజీని అయితే ఇంప్లిమెంట్ చేసిందో, అక్కడి ప్రజలకు ఆహార కొరతను సృష్టించడం, అక్కడి ప్రజలకు వాటర్ సప్లై అయ్యేటువంటి ఆ పైప్ లైన్స్ని దెబ్బతీయడం, ఇలాంటి వాటిని చేయడం ద్వారా కరువు అనేదాన్ని ఒక ఆయుధంగా ఎంచుకుంది గతంలో. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఆర్టీవీ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పింది. ఈవెన్ ఐసీసీ కూడా, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా దీనికి సంబంధించి ఒక నోటీస్ని కూడా ఇచ్చింది ఆ టైంలో. చాలా దారుణమైన చర్యగా భావిస్తూ ఇజ్రాయెల్ ప్రధానికి నెతన్యాహుకి. సో ఇప్పుడు
అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో అలాంటి ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. వాళ్ళకి రావాల్సినటువంటి నిత్యావసర సరుకులు తగ్గిపోయాయి, దానివల్ల ధరలు పెరిగిపోయాయి. అలాగే వాటర్ రావడం లేదు వ్యవసాయానికి, త్రాగడానికి. దానివల్ల కరువు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాలు అంధకారంలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మౌలిక సదుపాయాలు పోయాయి. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆపరేషన్స్ చేయాలన్నా, సర్జరీస్ చేయాలన్నా కూడా చాలా ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి పరిస్థితుల్ని మరింత పెంచి ఆ దేశాన్ని అంతర్గతంగా క్షీణింపజేయాలి అనేది అమెరికా ప్లాన్గా కనిపిస్తుంది. మరోవైపు ఇరాన్ ఏమో మేము ఖచ్చితంగా ఇంతకింత పగ తీర్చుకుంటామంటూ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది ఈ పరిస్థితిని చూస్తుంటే? ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? మరోవైపు ఇరాన్లో ఇలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేయడం, ఆ ప్రజల మీదే అగ్రెషన్ని చూపించడం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి.